వెల్కమ్ టు K6 నేను సునీత. ప్రత్యేక చర్చా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న కాలంలో కరోనా ఒకవైపు అందరినీ ఇబ్బందికరంగా పెడుతుంటే మరోవైపు చాలా మంది ఇళ్లలో ఉండి ఇలాంటి టైంలో తమ జీవితం వేస్ట్ అని ఫీల్ అయిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి టైంలో కరోనా ఒక ఎత్తు అయితే మరో పక్క మానసికంగా కుంగుబాటుకి లోనైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి మనందరికి కనిపిస్తుంది. ఇప్పుడు స్టార్ హీరోలు అలాంటి వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకోవడాన్ని మనం చూస్తూనే ఉన్నాము. ఇవన్నీ దృశ్యాలు కూడా ప్రతి ఒక్కరిని చిదిమేస్తుంది. అయితే ఇలాంటప్పుడే బంధుమిత్రులు, స్నేహితులు ప్రతి ఒక్కరూ ఆత్మహత్య సిమ్టమ్స్ అంటే ఇలాంటి ఆలోచన ఉన్న వ్యక్తులని ముందుగానే గుర్తించవచ్చని సైకియాట్రిస్టులు చెప్తున్నారు. అలాంటి వారిని ముందుగానే గుర్తించి ఈ ఆత్మహత్యలకు పాల్పడకుండా ఏ విధంగా నివారించాలి ఈ తదితర విషయాలన్నీ వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ AVS MD సైకియాట్రిస్ట్, స్పర్శ సైకియాట్రిక్ హాస్పిటల్, ద్వారకానగర్. మనం ముందుగా డాక్టర్కి వెల్కమ్ చెప్పుకున్నాం. హలో డాక్టర్. నమస్తే డాక్టర్ గారు, చెప్పండి, ఇప్పుడు చూస్తే మనకు ఎక్కువగా ఈ ఆత్మహత్యలు ఎక్కువ మంది చేసుకుంటున్నారు. ఇప్పుడు సుశాంత్ రాజ్పుట్ ఇలాంటి వాళ్ళు కూడా స్టార్ హీరోస్ ప్రముఖులు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్న సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. అంటే ఎందుకు ఇలా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు? దీనికి గల కారణాలు ఏంటంటారు? సో ఆత్మహత్యలు చేసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. బట్ అందులో 85% డిప్రెషన్తో బాధపడుతున్న వాళ్ళే చేసుకుంటారు. మిగతా 15% యాంగ్జైటీ కానీ, OCD కానీ, స్కిజోఫ్రీనియా లేదా బార్డర్లైన్ పర్సనాలిటీ ట్రైట్స్ ఉన్న వాళ్ళు కూడా చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇట్లా మానసిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కాకుండా క్షణికావేశం అంటే దాన్ని ఇంపల్సివిటీ అంటారు. ఈ ఇంపల్సివిటీ అంటే హస్బెండ్ మూవీకి తీసుకెళ్తాను అని చెప్తాడు. సో ఆ టైంకి అనుకోకుండా అతని ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటే తన వైఫ్ ఏమనుకుంటుంది, అసలు నాకు విలువ లేదు, నన్ను సినిమాకి తీసుకెళ్తా అని చెప్పి తీసుకెళ్ళలేదు, సో నేను బతికి ఏం లాభము అని క్షణిక ఆవేశం, ఇంపల్సివిటీ, విపరీతమైన ఆవేశం రావడం వల్ల కూడా నిజంగా ఆత్మహత్య చేసుకోవాలన్న కోరికలు, ఆలోచనలు లేని వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో చేసుకోవడం చూస్తుంటాం. బట్ ముఖ్యంగా 85% ఈ డిప్రెషన్తో బాధపడుతున్న వాళ్ళే ఆత్మహత్య చేసుకొని చనిపోతుంటారు. ఓకే. అండ్ డాక్టర్ గారు, ముఖ్యంగా మీకు తెలిసి ఇప్పుడు మీరు ఒక ప్రముఖ సైకియాట్రిస్ట్గా మీకు తెలిసి ఇప్పటి వరకు ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటారు? ఈ ఆత్మహత్యలు చేసుకోవడము అనేది చిన్న పిల్లల నుంచి ఈవెన్ వృద్ధుల వరకు కూడా చూస్తుంటాం. కొన్నిసార్లు 75-85 ఇయర్స్ ఓల్డ్ వాళ్ళు కూడా చేసుకోవడం చూస్తుంటాం. బట్ ముఖ్యంగా 15 to 29 ఇయర్స్ అంటే మెయిన్గా అడాల్సెంట్, యూత్, టీనేజ్ గ్రూప్ వాళ్ళు చేసుకోవడము ఎక్కువగా చూస్తుంటాం. అలానే పోస్ట్ పార్టం అంటే కాన్పు అయిపోయిన తర్వాత కూడా చాలామంది ఆడవాళ్ళు చేసుకునే అవకాశాలు ఉంటాయి. బట్ టీనేజ్ వాళ్ళలో మాత్రం చాలా ఎక్కువగా ఈ ఆత్మహత్యలు అనేవి కనిపిస్తుంటాయి. ఓకే డాక్టర్, ఇంకొకటి మీరు చెప్పినట్లు ఇప్పుడు డిప్రెషన్కి గురవ్వడం వల్ల ఇలా ఆత్మహత్యలకు పాల్పడుతుంటారని మీరు చెప్పారు. అయితే అసలు ఎక్కువగా 85% మంది ఈ డిప్రెషన్ వల్ల చనిపోతున్నారని మీరు చెప్తున్నారు. అంటే అసలు ఈ డిప్రెషన్ అంటే ఏంది? డిప్రెషన్కి ఎందుకు గురవుతున్నారు? చాలా మంచి ప్రశ్న. ఇక్కడ యాక్చువల్గా చాలామంది డిప్రెషన్ అనే పదము చాలా తరచుగా వాడుతుంటారు. ఎలా అంటే, అరే వీడు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యిండు, డిప్రెస్ అయ్యిండు, వీడు లవ్ ఫెయిల్యూర్ అయ్యిండు, డిప్రెస్ అయ్యిండు అంటుంటారు. కానీ ఇది డిప్రెషన్ కాదు, వీటిని స్ట్రెస్ అంటాం. సో తాత్కాలికంగా కొంతకాలం ఒక 2-3 డేస్ వరకు కొంచెం స్ట్రెస్కి లోన్ అవుతుంటారు. సో ఈ స్ట్రెస్కి డిప్రెషన్కి డిఫరెన్స్ అనేది 100% మనము తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. డిప్రెషన్ అంటే దీర్ఘకాలిక మానసిక సమస్య. లైక్ ఒక 14 డేస్ అయినా కనీసం లాస్ ఆఫ్ ఎపిటైట్ అంటే ఆకలి వేయకపోవడము, నిద్ర సరిగ్గా రాకపోవడము, మానసిక ఒత్తిడి ఉండడము, నెగిటివ్ థాట్స్ రావడము, ఆత్మహత్య చేసుకోవాలనే పదే ఆలోచనలు రావడము, నిరాశ, సో నాకు జీవితంలో ఇంకేం లేదు, నేను చనిపోతేనే మేలు, ఆత్మహత్యనే శరణ్యము అన్న ఆలోచనలు పదే కనీసం ఒక 14 డేస్ కంటే ఎక్కువగా కంటిన్యూస్గా వస్తుంటేనే డిప్రెషన్ అంటాము. అలా కాకుండా మనకు రోజువారీ లైఫ్లో చాలా మట్టుకు స్ట్రెస్లు ఉంటాయి. లైక్ ఈవెన్ పవర్ కట్ అయినా కూడా కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతాము. కంటిన్యూస్గా పవర్ కట్ ఉంటే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలి, ఎలా కుదురుతుంది అని చెప్పి. సో లవ్ ఫెయిల్యూర్, ఎగ్జామ్ ఫెయిల్యూర్ కొంచెం సేపు మాత్రమే ఉండేటి దాన్ని స్ట్రెస్ అంటారు. అలా కాకుండా దీర్ఘకాలికంగా ఉంటే మాత్రమే దాన్ని డిప్రెషన్ అంటారు. ఓకే డాక్టర్, అండ్ ఇంకొకటి దీని గురించి, డిప్రెషన్ గురించి చక్కగా వివరించారు. అండ్ ఇంకొకటి చూసుకున్నట్లయితే ఇంకొక రకంగా చాలా బాగున్నాగా అంటే ఆర్థికంగా ఒక మంచి స్టేజ్లో ఉన్నా కానీ ఇప్పుడు స్టార్ హీరో ఇప్పుడు సుశాంత్ని గురించి తీసుకోవచ్చు మనము. అంటే అలాంటి వాళ్ళు కూడా ఒక మంచి ఫేమ్, డబ్బు, అన్ని హోదా అన్నీ ఉన్నప్పటికీ కూడా సూసైడ్స్కి పాల్పడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఎందుకు ఈ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటారు?
సో ఇందాక మనం అనుకున్నట్టు 85% ఎప్పుడైతే ఈ డిప్రెషన్ కారణమో, ఈ డిప్రెషన్ అనే వ్యాధి, డిప్రెషన్ అనే జబ్బు ఎవరికైనా రావచ్చు. లైక్ ఇప్పుడు మనం సెలబ్రిటీస్కి రాదు, లేకుంటే హైఫై ఉన్న వాళ్ళకి రాదు, డబ్బులు బాగా ఉన్న వాళ్ళకి రాదు అనుకుంటాం. బట్ ఒక చిన్న ఎగ్జాంపుల్గా తీసుకుంటే బాల్డ్ హెడ్ అంటే బట్టతల హీరోస్కి రాదా, సెలబ్రిటీస్కి రాదా, ఎవరికైనా ఈ బట్టతల రావచ్చు. సో అలాగే ఈ డిప్రెషన్ కూడా ఒక వ్యాధి. ఎలా అయితే బీపీ కానీ, షుగర్ వ్యాధి, ఈ పక్షవాతము, గుండెపోటు, బట్టతల, చూపులో మార్పులు, ఇవన్నీ కూడా వ్యాధులు. ఈ డిప్రెషన్ కూడా ఒక వ్యాధి. సో ఈ డిప్రెషన్ రావడానికి వాళ్ళ హోదా కానీ, స్టేటస్, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళకి పేరు, డబ్బు ఏవి కూడా సంబంధం లేదు. మన మెదడులో చిన్నపాటి రసాయనాలు ఉంటాయి. సెరోటోనిన్ అనే మెయిన్ రసాయనం. ఆ రసాయనం ఒకవేళ తగ్గిపోతే ఎలాంటి వాళ్ళకైనా డిప్రెషన్ రావచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే పిరికి వాళ్ళల్లోనే వస్తుంది, ధైర్యం ఉన్న వాళ్ళల్లో రాదు అనుకుంటారు. బట్ ఈవెన్ పిరికి వాళ్ళల్లో రావచ్చు, ధైర్యం ఉన్న వ్యక్తుల్లో కూడా రావచ్చు. ఈవెన్ ఆర్మీ వాళ్ళకి, మిలిటరీ వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ముఖ్యంగా చాలా ఒత్తిడి ఉంటుంది. సో వాటి వల్ల డిప్రెషన్కి గురవ్వచ్చు. ఒకవేళ వాళ్ళు డిప్రెషన్కి గురవుతే దానివల్ల సూసైడల్ టెండెన్సీ అంటే ఆత్మహత్య స్వభావం కూడా పెరిగి వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకొని చనిపోయే అవకాశాలు ఉంటాయి. సో వీళ్ళకి వస్తుంది, వీళ్ళకి రాదు అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. అది కాకుండా సామాన్యులకి డిప్రెషన్ వస్తే ఎంతో కొంత వాళ్ళు సైకియాట్రిస్ట్ని కలవడానికి ముందుకెళ్తారు. బట్ ఒక సెలబ్రిటీకి వెళ్తే తనకు ఉన్న మెయిన్ రెస్ట్రిక్షన్ ఏంటంటే తను ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి రావడం ఊహించుకోండి. జస్ట్ అంటే ఒక సెలబ్రిటీ హీరో పేరు మెన్షన్ చేయకుండా కూడా ఒక హీరో ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వస్తున్నాడు అంటే మీడియా అతన్ని ఫాలో అవుతారు. తర్వాత నెక్స్ట్ డే మొత్తము న్యూస్ పేపర్లో కవరేజ్ వాళ్ళదే ఉంటుంది. సో ఈ భయము ఎంతో కొంత ఉండి వాళ్ళు అసలు సైకియాట్రిస్ట్కి చాలా దూరంగా ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఇంకా రెస్ట్రిక్షన్స్ ఎక్కువ. అంటే మనకున్నంత ఫ్రీడమ్ కూడా సెలబ్రిటీస్కి ఉండదు. సో వాళ్ళు ఇంకా ఎక్కువ ఫోకస్ చేసి మరి సైకియాట్రిస్ట్ అపాయింట్మెంట్ స్పెషల్గా తీసుకోవడము, లేదా వాళ్ళ ఆఫీస్కే పిలిపించుకొని కాన్ఫిడెన్షియల్గా ఉంచుకోవడము, సైకియాట్రిస్ట్ హెల్ప్ స్పెషల్గా తీసుకోవడం లాంటి చర్యలు తీసుకోవాల్సిందే. మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు హీరో వాళ్ళకు ఉన్న మెయిన్ లిమిటేషన్ ఏంటంటే మీడియా ఎక్స్పోజర్ చాలా ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు అసలు సైకియాట్రిస్ట్ని కలవడం కూడా చాలా కష్టమైపోతుంది. సో ఇలాంటి వాళ్ళకి స్పెషల్గా గవర్నమెంట్ కానీ లేదా వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు మంత్లీ కన్సల్టేషన్స్ ఫ్రమ్ సైకియాట్రిస్ట్ ఇట్లా పెట్టుకుంటే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అట్లాంటి వాళ్ళని మనం మిస్ కాకుండా ఉంటాం. ఓకే డాక్టర్ గారు, అండ్ ఇంకొకటి ఇప్పుడు మీరు అన్నట్లుగా చాలామంది కొందరు ప్రజలు కూడా ఎవరైనా ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే ఇతనికి జీవితం విలువ తెలీదు, పిరికివాడు, అందుకే ఆత్మహత్య చేసుకున్నాడని ఇలాంటి కమెంట్స్ వేస్తూ ఉంటారు. అంటే నిజంగా ఈ అంశం పట్ల, నిజంగా ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం పట్ల మీరేమంటారు? సో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు అంటే అతను పిరికివాడని కానీ లేదా జీవితం విలువ తెలియదని అస్సలు కాదు. ఎందుకంటే మీరు అనుకున్నట్టే జీవితం విలువ తెలియని వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు అనుకుందాం కొంచెం సేపు. అప్పుడు మీనింగ్ ఎట్లా వస్తుంది అంటే వాళ్ళు ఒక 30 yearsకి సూసైడ్ చేసుకున్నారంటే మరి 30 years వరకు వాళ్ళకి జీవితం యొక్క విలువ తెలిసినట్ట కానే కాదు. ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు డిప్రెషన్తో బాధపడడం మొదలైతే ఎంతో కొంత ఆత్మహత్య స్వభావం పెరిగి ఇంకా దానికి తగ్గట్టుగా ఆలోచనలు ఏవైతే పదే వస్తుంటాయో ఆ ఆలోచనల మేరకు వాళ్ళు ఒత్తిడికి గురయ్యి సూసైడ్ చేసుకుందాము అన్న ఆలోచనలు వస్తుంటాయి. అంతేగాని పిరికి వాళ్ళే మాత్రమే చేసుకుంటారు, ధైర్యం ఉన్న వాళ్ళు చేసుకోరు అని మాత్రం కాదు. ఇందాకే చాలా క్లియర్గా చెప్పాను. ఈవెన్ ఆర్మీ వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, వీళ్ళని రియల్ హీరోస్. యాక్చువల్గా మనకు తెర మీద కనిపించే వాళ్ళు ఓన్లీ కెమెరా ముందు కూర్చున్నంత వరకే వాళ్ళు హీరోస్. కానీ మిలిటరీ వాళ్ళు డైరెక్ట్గా వేరే కంట్రీస్ తోటి అంటే లైక్ పాకిస్తాన్ బార్డర్లో ఉన్న వాళ్ళు కూడా ఈవెన్ డిప్రెషన్ గురవ్వచ్చు. వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటుందో మనకు అర్థమై ఉంటుంది. మనం ఆ బార్డర్ దగ్గరకు పోవడానికి కూడా భయపడతాం. బట్ వాళ్ళ జీవనాధారం మొత్తం బార్డర్లోనే గడుపుతుంటారు. వాళ్ళు కూడా ఈ డిప్రెషన్కి గురవ్వచ్చు. సో వీళ్ళకి వస్తుంది, వాళ్ళకి రాదు, ధైర్యం ఉన్న వాళ్ళకి డిప్రెషన్ రాదు లేదా సూసైడ్ చేసుకోరు అనేది అయితే ఏమీ లేదు. ఎవరైనా డిప్రెషన్ గురవ్వచ్చు. ఎవరు డిప్రెషన్కి గురైనా కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి ఎంతో కొంత బెటర్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఓకే డాక్టర్, అండ్ ఇంకొకటి ఇలా ఆత్మహత్యలు చేసుకోవాలని ఆలోచనలు ఉన్నవారు, డిప్రెషన్లో ఉన్నవారు, అంటే ఆత్మహత్య చేసుకోవడం అని ఆలోచనలు ఉన్న వాళ్ళని మనం ముందుగానే గుర్తించవచ్చు అంటారా? అలాంటి వాళ్ళను ఏ విధంగా గుర్తించాలి ఒకవేళ గుర్తిస్తే? తప్పకుండా. ఇప్పుడు ఆత్మహత్య ఆలోచనలు ఉన్న వాళ్ళు మనకు ఎంతో కొంత హింట్స్ ఇస్తుంటారు. అయితే ఒక 10 to 15% మెంబర్స్ ఆత్మహత్యతో సఫర్ అయ్యే వాళ్ళు మాత్రం వాళ్ళంతటి వాళ్ళే ఫ్యామిలీ మెంబర్స్కి డైరెక్ట్గా చెప్పడం జరుగుతుంటుంది. అమ్మ నాకు ఇట్లా ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నాయి, డల్గా ఉంది, నిద్ర పట్టడం లేదు, నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి, చదువు మీద ఫోకస్ ఉండట్లేదని చెప్తుంటారు. అలానే కొంతమంది డైరెక్ట్గా సైకియాట్రిస్ట్ దగ్గర కూడా వస్తుంటారు. కానీ మిగతా వాళ్ళకున్న నెగిటివ్ థాట్స్, పాజిటివ్ ఆఫ్ థాట్స్ అంటారు. అంటే కొంతమందికి అయితే అసలు ఆలోచనలు రావు.
మైండ్ గోయింగ్ బ్లాంక్ అంటారు. అంటే 24 అవర్స్ ఒక డేలో 12 అవర్స్ మనం తీసుకుంటే వాళ్ళకి ఒక్క ఆలోచన కూడా రాదు. అంతలా సివియర్ డిప్రెషన్లోకి పోయిన వాళ్ళు ఎవరికి చెప్పరు. బట్ వీళ్ళని మనము చాలా ఈజీగా గుర్తించవచ్చు మనకు దీని గురించి ప్రాపర్ అవగాహన ఉంటే. ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు రొటీన్ లైఫ్ స్టైల్కి కొంచెం డిఫరెన్స్ అనేది ఏర్పడుతుంది. అంటే అందరితో కలిసిమెలిసి ఉండడము, హ్యాపీగా జాలీగా ఉన్నవాళ్ళు ఎంతో కొంత ఐసోలేట్ అయిపోతారు. లైక్ ఏకాకిలాగా వాళ్ళంతటే వాళ్ళే ఉండడము, తర్వాత ఎవరితోటి సరిగ్గా మాట్లాడకపోవడము, వాళ్ళకి కొంచెం నిద్ర సమస్యలు రావడం. నిద్ర సమస్యలు వాళ్ళకుంటే మాకెలా తెలుస్తాయి అని అడిగినప్పుడు దానికి మంచి సమాధానం ఏంటంటే కొన్ని రోజులు నిద్రపోకపోతే కళ్ళ కింద నల్లగా ఫామ్ అవ్వడం అనేది మనం తరచుగా చూస్తుంటాం. ఈవెన్ ఫేస్లో కూడా చూస్తే ఏదో కోల్పోయినట్టు నిరాశ నిస్పృహలాగా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కూడా కనిపిస్తుంది. తర్వాత కొంతమంది ఏం చేస్తుంటారంటే వాళ్ళ దగ్గర ఉన్న విలువైన వస్తువులు, లైక్ వాళ్ళ దగ్గర ఉన్న బ్యాంక్ ప్రాపర్టీ కానీ ఆస్తులు కానీ వేరే వాళ్ళకి ఇచ్చేయడం. అంటే ఎలాగో నేను ఆత్మహత్య చేసుకుంటాను కదా, నేను చనిపోయిన తర్వాత ఎవరో నా ఆస్తి కబ్జా చేయడము లేదా లాక్కోవడం ఎందుకు, నేనే ప్రాపర్గా నాకు ఇష్టం ఉన్న వ్యక్తులకు ఇస్తాను అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అనాథాశ్రమం కానీ, అంటే అన్ని కరెక్ట్గా ఉన్న వాళ్ళు ఇలా దాన ధర్మాలు అనేవి విపరీతంగా చేసేస్తుంటారు. అసలు ఆల్కహాల్ అలవాటు లేని వాళ్ళు కొత్తగా ఆల్కహాల్ తీసుకోవడం అనేది చూస్తుంటాం. అలానే రోజు తీసుకునే అలవాటు ఉన్న వాళ్ళు విపరీతంగా ఎక్కువ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా కొంతమంది ఏంటంటే గుడ్ బాయ్ అనేది చెప్తారు. ఎట్లా అంటే మనము రొటీన్గా బాయ్ అని చెప్తాం, వాళ్ళు ఎట్లా అంటే గుడ్ బాయ్ అని చెప్పేసి నేను ఇంకా నిన్ను ఎప్పుడు కలవలేనేమో, ఇదే ఆఖరిసారేమో, ఇలాంటి మాటలు అంటూ ఉంటారు. సో ఇక్కడే మనం వాళ్ళని పసిగట్టాలా, నీకు ఏమైంది, ఏం ప్రాబ్లం ఉంది, క్లియర్గా వాళ్ళని ఒక రూమ్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టి వాళ్ళకి కొంచెం కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసి మనం వాళ్ళని అడిగితే వాళ్ళే కొంచెం ఓపెన్ అప్ అవుతారు. స్టార్టింగ్లో కొంచెం డైరెక్ట్గా నాకు ఇట్లా డిప్రెషన్ ఉంది, స్ట్రెస్ ఉంది, నేను చనిపోవాలన్న ఆలోచనలు వస్తున్నాయి, నేను ఈవెన్ ప్లాన్ చేస్తున్నాను అనే మాటలు చాలామంది చెప్పకపోవచ్చు స్టార్టింగ్లో. బట్ కొంచెం మనం కంఫర్ట్ జోన్ క్రియేట్ చేయగలిగితే వాళ్ళు హ్యాపీగా చెప్పేస్తుంటారు ఏంటంటే నాకు ఇట్లా ప్రాబ్లం ఉన్నదని చెప్పి. బట్ అప్పుడు మనము కంపల్సరీ వాళ్ళని ఎంతో కొంత మోటివేట్ చేసి సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకురావాలి. తీసుకొచ్చినప్పుడు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏవి ఉన్నాయో సైకియాట్రిస్ట్ డీటెయిల్గా డిస్కస్ చేసి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతారు. ఓకే డాక్టర్, అండ్ ఇప్పుడు మీరు ఈ చెప్పిన విషయాలు ఇప్పుడు ఒక ఫర్దర్ పర్సన్కి ఇలాంటి సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచనలు ఉన్న వ్యక్తి మనం తెలుసుకున్న తర్వాత వీరికి ట్రీట్మెంట్ ఏమైనా ఉంటాయా ఇలాంటి ఆలోచనల నుంచి బయటపడడానికి? మరి మీరు యాజ్ ఎ సైకియాట్రిస్ట్గా మరి ఈ విషయంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయంట? సో ఇక్కడ ట్రీట్మెంట్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి కౌన్సిలింగ్, CBT అంటారు, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. సో కౌన్సిలింగ్ మరియు టాబ్లెట్స్ కూడా ఉంటాయి. చాలామంది ఏంటంటే ఇంత సివియర్ డిప్రెషన్ ఉండి ఆత్మహత్య స్వభావం ఉన్నప్పుడు కూడా మేము సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళము, డైరెక్ట్గా సైకాలజీ దగ్గరికి వెళ్ళి ఓన్లీ కౌన్సిలింగ్ తీసుకుంటాము అన్న ధోరణిలో ఉంటారు. ఇది మాత్రం చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే అంత తీవ్రతతో ఉన్నవాళ్ళు కేవలం కౌన్సిలింగ్ తోటి వాళ్ళ మెదడులో ఏవైతే రసాయనాలు తగ్గినాయో, సెరోటోనిన్ అనే రసాయనం తగ్గిందో అది కేవలం కౌన్సిలింగ్ తోటి పెరగది. సో ఆ పెరగకపోయేసరికి డిప్రెషన్ అనేది తగ్గది, ఆత్మహత్య స్వభావం కూడా తగ్గది. ఇంకొకటి ఏంటంటే కేవలం కౌన్సిలింగ్ తోటే తగ్గాలి అంటే ఆల్టర్నేట్ డే సెషన్స్ జనరల్గా ఉంటాయి, లేదా 3 డేస్కి ఒక సెషన్ ఉంటుంది. అలా 20 to 30 సెషన్స్ ఉంటాయి. సో అదొక 2-3 మంత్స్ వరకు ప్రొలాంగ్ అవ్వచ్చు. ఈ 2-3 మంత్స్ లోపు వీళ్ళకి ఆత్మహత్య స్వభావం పెరిగి ఆత్మహత్య చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే సైకాలజిస్ట్ని కలిసే అవసరం లేదు, డైరెక్ట్గా సైకియాట్రిస్ట్ దగ్గరికి మాత్రమే రావాలి. సైకియాట్రిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ. సో సైకియాట్రిస్ట్గా ఏం చేస్తాము అంటే మేము రాగానే ఫస్ట్ డీటెయిల్గా హిస్టరీ తీసుకుంటాం. సో ఏమైంది, ఎట్లా మొదలైంది, దీనికి కారణాలు ఏంటి అనేది అడుగుతాం. సో ఏవైతే వాళ్ళు కారణాలు చెప్తారో దానికి తగ్గట్టుగా కౌన్సిలింగ్ ఒక 15-20 మినిట్స్, కనీసం ఒక 10 మినిట్స్ అయినా వాళ్ళకి వాళ్ళ స్టేటస్ గురించి వాళ్ళ పరిస్థితి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాట్ ఈజ్ డిప్రెషన్. ఈ డిప్రెషన్ అనేది మీ అబ్బాయిలో లేదా మీ అమ్మాయిలో ఎందుకు వచ్చింది, దీనికి గల కారణాలు ఏంటి, దీనికి ఎన్ని రోజులు ట్యాబ్లెట్స్ తీసుకోవాల్సి వస్తుంది, తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీన్ని కౌన్సిలింగ్ అంటాం. అలా కాకుండా కౌన్సిలింగ్తో పాటు కంపల్సరీ మెడికేషన్స్ కూడా, సో ట్యాబ్లెట్స్ కూడా తీసుకోవాలి. ఎలా అంటే ఆత్మహత్యకి చాలా కారణాలు అనుకున్నాం మనం ఇందాక. సో ఏ కారణంతో ఈ ఆత్మహత్య స్వభావం పెరిగింది, లైక్ డిప్రెషన్తో బాధపడుతున్న వాళ్ళైతే డిప్రెషన్ తగ్గడానికి ట్రీట్మెంట్ ఉంటుంది. అదే స్కిజోఫ్రీనియా అంటే అనుమానం సంబంధించిన జబ్బు, ఒకవేళ దానివల్ల వాళ్ళకి ఆత్మహత్య స్వభావం ఉంటే ఆ ఆత్మహత్య స్వభావం తగ్గడానికి స్కిజోఫ్రీనియాకి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలానే యాంగ్జైటీ, OCD, ఏ జబ్బు వల్ల అయితే వీళ్ళకి ఆత్మహత్య స్వభావం పెరిగిందో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి ఆత్మహత్య స్వభావం తగ్గే అవకాశాలు ఉంటాయి.
అలా కాకుండా కొన్ని ప్రత్యేకమైన ట్యాబ్లెట్స్ కేవలం ఆత్మహత్య తగ్గడానికి కూడా ఉన్నాయి. ఎలాగైతే బీపీ తగ్గడానికి ట్యాబ్లెట్స్ ఉన్నాయో, షుగర్ వ్యాధి తగ్గడానికి ట్యాబ్లెట్స్ ఉన్నాయో, గుండెపోటు వచ్చిన తర్వాత మళ్ళీ రాకుండా ట్యాబ్లెట్స్ ఎలా అయితే ఉన్నాయో అలానే ఆత్మహత్య స్వభావం తగ్గడానికి కూడా ప్రత్యేకమైన ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఓకే డాక్టర్, ఇప్పుడు మరి మీరు చెప్పినట్లు ఈ ట్యాబ్లెట్స్ ఉన్నాయని మీరు చెప్పారు. అయితే ఒక రకంగా కొన్ని వార్తల్లో కొన్ని ఆర్టికల్స్లో కూడా మనం చూస్తుంటాము, అంటే ఇలాంటి ట్యాబ్లెట్స్ వాడడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని, అండ్ కిడ్నీలో రాళ్ళు ఫామ్ అవ్వడం కానీ, అండ్ ఇంకా ఇవి అలవాటు అయిపోతాయి కంటిన్యూగా, అది అడిక్ట్ అయిపోతారు ఈ మెడిసిన్కి అని ఇలాంటివి ఆర్టికల్స్లో కొన్ని ఉన్నాయి. సో అంటే ఇలాంటి ట్యాబ్లెట్స్ వాడకుండా మరి ఇంకా వేరే వేస్లో కూడా అంటే ప్రయత్నించవచ్చు అన్నట్టు చాలా వస్తున్నాయి. అంటే ఈ ట్యాబ్లెట్స్ వల్ల నిజంగానే సైడ్ ఎఫెక్ట్ ఉంటుందంటారా? అండ్ ఒకవేళ ఈ మెడిసిన్ తీసుకుంటే ఏమవుతుందంటారు? యాక్చువల్గా సైడ్ ఎఫెక్ట్ లేని ట్యాబ్లెట్ మన ప్రపంచంలో లేదు. ఈ సూసైడ్ తగ్గడానికి కానీ, డిప్రెషన్ తగ్గడానికి ట్యాబ్లెట్స్ గురించి పక్కన పెడితే, ఈవెన్ బీపీ కొరకు వాడే ట్యాబ్లెట్స్ కానీ, షుగర్ కొరకు వాడే ట్యాబ్లెట్స్, లేదా పక్షవాతం రాకుండా ఉండడానికి వాడే ట్యాబ్లెట్స్, అన్ని ట్యాబ్లెట్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అయితే అన్ని ట్యాబ్లెట్స్కి ఎంతైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో ఈ డిప్రెషన్ కానీ, సూసైడ్ కానీ, ఆలోచనలు తగ్గడానికి అంతే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఈ మధ్య చాలా అడ్వాన్స్ ట్యాబ్లెట్స్ వచ్చినాయి. తర్వాత నిద్రమత్తు గోళీలు కాకుండా కేవలం డిప్రెషన్ తగ్గడానికే ట్యాబ్లెట్స్ చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ మీరు చెప్పినట్టు ఈ వార్తల్లో వచ్చేటివి మాత్రము చాలా తరచుగా చూస్తుంటాం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, ఒక సైకియాట్రిస్ట్గా నేను ఒక పర్టికులర్ పేషెంట్కి ఒక 3 టైప్ ఆఫ్ ట్యాబ్లెట్స్ రాశాను అనుకుందాం. వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని రోజుల తర్వాత ఏదైతే నిద్రకు సంబంధించిన గోళీ ఉందో అది మాత్రం కంటిన్యూ చేసుకుంటూ మిగతా గోళీలను పక్కన పెట్టేస్తారు. సో యాక్చువల్గా ఇట్లాంటి నిద్రకు సంబంధించిన ట్యాబ్లెట్స్, సైకియాట్రిస్ట్ రాసే ట్యాబ్లెట్స్ డైరెక్ట్గా బయట మెడికల్ షాప్స్లో సేల్ చేయొద్దు. అది యాక్చువల్గా రూల్ ప్రకారం అది తప్పు. కానీ అందరూ కూడా మన నిజామాబాద్లో కూడా చాలా తరచుగా చూస్తుంటాం, ప్రతి మెడికల్ షాప్ వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు ఈవెన్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా. సో యాక్చువల్గా వాళ్ళకి డిప్రెషన్ గురించి ట్యాబ్లెట్స్ ఏదైతే రాస్తామో దానికితో పాటు ఒక 10 డేస్కి టెంపరీగా నిద్ర వచ్చేటట్టు రాస్తాం మేము. కానీ ఇంతలోపు వీళ్ళు ఏం చేస్తారంటే డిప్రెషన్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ పక్కన పెట్టేస్తారు, ఈ నిద్రకు సంబంధించిన ట్యాబ్లెట్స్ అనేవి కంటిన్యూ చేస్తుంటారు. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పేషెంట్స్ చేసే తప్పుల వల్ల వాళ్ళు అలవాటు పడతారు. ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ అంటారా, ఇందాక అన్నట్టు మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్. మనం ఎప్పుడు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే రిస్క్ బెనిఫిట్ రేషియో. ఇప్పుడు దీనికైనా ఈవెన్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. రిస్క్ ఉంది అని చెప్పి మనము బిజినెస్ స్టార్ట్ చేయకపోతే ఇంకా లైఫ్లో ముందుకు వెళ్ళాం. ఇప్పుడు మీరు ఇట్లా మీడియా ఛానల్ రన్ చేస్తున్నారు, దీంట్లో కూడా కొన్ని రిస్క్స్ ఉంటాయి, ఉంటే లాస్ ఉండొచ్చు. కానీ మీరు ముందుకు ధైర్యం చేసి ముందుకెళ్తున్నారు కాబట్టి ఇంత సక్సెస్ఫుల్గా K6 అనేది నడుస్తుంది. సో అలానే ప్రతి దాంట్లో కూడా కంపల్సరీ రిస్క్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే రిస్క్ బెనిఫిట్ రేషియో. సో ఈ పర్టికులర్ మెడిసిన్స్ వాడితే ఎంత బెనిఫిట్ ఉంటుంది, వాడకపోతే ఎంత రిస్క్ ఉంటుంది అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము బరువు పెరుగుతాము, లేదా అలవాటు పడతాము, కిడ్నీలో రాళ్ళు ఫామ్ అవుతాయని తరచుగా వింటుంటాం. బట్ ఒక 5 ఇయర్స్ తర్వాత, 10 ఇయర్స్ తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పుడు ఈ ఎమర్జెన్సీ మెడిసిన్స్ మనం ఎప్పుడైతే వాడమో అప్పుడు ఆ పర్టికులర్ వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఒక వ్యక్తి ప్రాణం కంటే ఆరోగ్యం ఎప్పుడు ముఖ్యం కాదు, ఎందుకంటే ప్రాణం ఉంటేనే ఆరోగ్యం అనేది ఉంటుందా లేదనేది తెలుస్తుంది. సో ఒక వ్యక్తి ప్రాణం నిలవాలి అంటే కంపల్సరీ ట్యాబ్లెట్స్ వాడాలి. దానికి తగ్గట్టుగా ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటే మళ్ళీ సైకియాట్రిస్ట్ని కలవాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే ఫస్ట్ టైం కన్సల్ట్ అయిన తర్వాత ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ఈ ట్యాబ్లెట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసినాయని చెప్పి పక్కన పెట్టేస్తుంటారు. అలా కాకుండా ఆ సైకియాట్రిస్ట్ని మళ్ళీ కలవాలి. సార్ మాకు ఈ ప్రాబ్లం వస్తుంది, దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు అంటే దానికి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. ఒక బిజినెస్లో మనం కొంచెం లాస్ అవుతున్నామంటే మనం కొంచెం ఆల్టర్నేటివ్ మెజర్స్ తీసుకుంటాం. అలా అని చెప్పి మొత్తం బిజినెస్ కంప్లీట్గా క్లోజ్ చేసి ఇంట్లో కూర్చుంటే మనం జీవితంలో ముందుకెళ్ళాం. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సైకియాట్రిస్ట్ని కలవాలి. అయితే ఒక సైకియాట్రిస్ట్గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండానే మనం మేనేజ్ చేస్తాం. బట్ కొంతమంది 1,00,000 మందిలో ఒక 10-15 మందికి ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. వాళ్ళు మాత్రం సెకండ్ కన్సల్టేషన్లో క్లియర్గా మాట్లాడగలిగితే దానికి సంబంధించిన కౌన్సిలింగ్ ఇచ్చి ఆల్టర్నేట్ మెడిసిన్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవడం అనేది కుదురుతుంది. ఓకే డాక్టర్ గారు, అండ్ ఇంకొకటి ముఖ్యంగా ఇప్పుడు ఇలాంటి వాళ్ళని మనం గుర్తించడం కానివ్వండి, ఫస్ట్ ఈ ఆత్మహత్యల సిమ్టమ్స్ విషయంలో మాట్లాడుకుంటే ఈ విషయంలో సొసైటీ పరంగా కానివ్వండి, ఫ్యామిలీ పరంగా కానివ్వండి, ఫ్రెండ్స్ పరంగా కానివ్వండి, ఇలాంటి వ్యక్తుల పట్ల వీరి పాత్ర ఏంటంటారు? వీళ్ళు ఏ విధంగా వాళ్ళ పట్ల మరి ఉండాలంటారు? సో ఇప్పుడు ఒక వ్యక్తికి సడన్గా గుండెపోటు వచ్చింది అనుకుందాం. ఈవెన్ రోడ్డు మీద సడన్గా వస్తే అతను ఎవరో తెలియకున్నా కూడా 100 మంది వచ్చి కాపాడడం,
అంబులెన్స్కి కాల్ చేయడము, వెంటనే హాస్పిటల్కి తరలించడం ఇదని చూస్తుంటాం. కానీ మన ఇంట్లోనే ఒక వ్యక్తి డిప్రెషన్తో బాధపడుతున్నారు అంటే వాళ్ళని గుర్తించడమే చాలా కష్టం. మనం ఇందాక అనుకున్నట్టు కొన్ని లక్షణాల వల్ల ఒకవేళ గుర్తించగలిగినా కూడా చాలామంది ఏమనుకుంటారంటే ఇతను కావాలని చేస్తున్నారు. సో ఒక టీనేజ్ అబ్బాయి లైక్ ఇంటర్మీడియట్ స్టూడెంట్, అమ్మ నాకు చదవాలనిపించడం లేదు, నిద్ర రావడం లేదు, ఇంట్రెస్ట్ రావడం లేదు, ఆత్మహత్య స్వభావం పెరుగుతుంది అంటే వెంటనే బాధలో కానీ కోపంలో కానీ వాళ్ళ తల్లిదండ్రులు అనే మాటలు ఎలా ఉంటాయంటే, నీకేంది చూడడానికి బాగానే ఉన్నావు కదా, 3 పూటలు తింటున్నావు పంటున్నావు, మొన్న సినిమాకి వెళ్ళినావు, నువ్వు అడిగిన బైక్ కూడా కొనిచ్చినాము, మీ ఫ్రెండ్స్ తోటి టూర్కి వెళ్ళి వచ్చినావు, ఇంకేమున్నాయి నీ కష్టాలు, నువ్వు చదవడం మీద ఫోకస్ పెట్టట్లేదు, నీకు చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఇవన్నీ కూడా ఫీలింగ్స్ వస్తున్నాయి, నువ్వు మూసుకొని చదువుకో, ఇలానే అంటుంటారు. నా దగ్గరికి చాలామంది టీనేజ్ వాళ్ళు వచ్చేసి ఫస్ట్ వాళ్ళు అడిగే రిక్వెస్ట్ ఏంటంటే, సార్ మా అమ్మకి ట్రీట్మెంట్ ఇవ్వండి సార్, మా నాన్నకు ట్రీట్మెంట్ ఇవ్వండి అంటారు. ఇదేంటి నీకు కదా ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళు క్లియర్గా చెప్తారు, సార్ నేను ఎన్నిసార్లు చెప్పినా మా తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు, నేను కావాలని చేస్తున్నా అనుకుంటారు, నాకు వచ్చే ఆలోచనలు నేను వాళ్ళకి చెప్తుంటే నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు, ఎక్కువ బాధపడుతున్నావు, నెగిటివ్ ఆలోచనలు కావాలని తెప్పించుకుంటున్నావు అంటారు. సో ఇలా నెగిటివ్ ఆలోచనలు కావాలని ఏ వ్యక్తి కూడా తెచ్చుకోడు. అలా తెచ్చుకోవడం కుదరని కూడా కుదరదు. మనము ఒక జపమాల పట్టుకుని నాకు నెగిటివ్ ఆలోచనలు రావాలి అని జపం చేసినా కూడా రావు. ఇవి నెగిటివ్ ఆలోచనలు ఆటోమేటిక్గా వస్తున్నాయంటే దీనికి ఏకైక కారణం ఏంటంటే మెదడులో రసాయనాలు తగ్గిపోవడం. సో ఈ మెదడులో రసాయనాలు ఎప్పుడైతే తగ్గిపోతాయో ఆటోమేటిక్గా నెగిటివ్ థాట్స్ అనేవి వస్తుంటాయి. సో ఈ నెగిటివ్ థాట్స్ని మనం ఆపలేము. లైక్ ఇప్పుడు ఒక వస్తువు నా దగ్గరికి నా మీదకి వస్తుంటే నేను ఆపడానికి ప్రయత్నిస్తాను. దానికి ముఖ్య కారణం ఏంటంటే నాకు దెబ్బ తాకుతుందని కాదు, ఆ వస్తువు నాకు కనిపిస్తుందని. ఇప్పుడు అదే వస్తువు నా తల వెనుక భాగం నుంచి వస్తుంటే నేను ఆపడానికి ప్రయత్నించాను, అప్పుడు కూడా దెబ్బ తాకుతుంది. ఎందుకు ఆపను నేను? ఎందుకంటే నాకు ఆ వస్తువు కనిపించదు. ఎలాగైతే కనిపించని వస్తువుని మనం ఆపలేమో ఈ ఆలోచనలు అనేటివి మనకు కనిపించాయి. సో ఎక్కడి నుంచి పుడుతుంటాయి? మన మెదడులో నుంచే పుడుతుంటాయి. ఈ మెదడులో నుంచే పుట్టే ఆలోచనలు మనం ఎలా ఆపుతాం? లైక్ చేతు మెదడు లోపలికి పెట్టి ఇట్లా ఆలోచనలు గేట్ ఏదైనా ఉంటే లాక్ చేయడం అలా కుదరదు. ఈ విషయం చాలా మంచిగా వినండి, అర్థం చేసుకోండి. ముఖ్యంగా మనం ఒక వ్యక్తిని ఆత్మహత్యతోటి కోల్పోతున్నామంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నెగిటివ్ రోల్ చాలా ఉంటుంది. దీనికి సంబంధించిన స్పర్శ అనే షార్ట్ ఫిలిం కూడా నేను తీశాను, ముఖ్యంగా పేరెంట్స్ మీద ఫోకస్ పెట్టి. ఆ మూవీలో కూడా నేను చూపించింది ఏంటంటే ఫాదర్ రోల్ ఎలా నెగిటివ్ ఉంటుంది. సో ఫాదర్ రోల్ నెగిటివ్ ఉంటే ఎంత పెద్ద నష్టం జరుగుతుంది చాలా క్లియర్గా చెప్పాను. సో ఇక్కడ పేరెంట్స్ రోల్ కానీ ఫ్రెండ్స్ రోల్ కానీ ఈవెన్ కొన్నిసార్లు హాస్టల్స్లో ఉంటే టీచర్స్ రోల్, వార్డెన్ రోల్ ఏంటంటే ఈ డిప్రెషన్తో బాధపడుతున్న వాళ్ళని చూసినప్పుడు నీకేంటి బాగానే ఉన్నావు కదా, నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు, ఎక్కువ బాధపడుతున్నావు, నువ్వు నీ ఆలోచనలన్నీ తీసి పక్కన పడేయి, అసలు దాని గురించి నువ్వు ఆలోచించకు అని చులకనగా అనకుండా వాళ్ళ మీద ఫోకస్ చేసి వాళ్ళని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకురాగలిగితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్తున్నాను. ఓకే డాక్టర్ గారు, అండ్ ఇంకొకటి ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఇప్పుడు వితౌట్ ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు మెడిటేషన్ కానివ్వండి, యోగా ద్వారా ఇలాంటి ద్వారా అంటే వీటి వల్ల మానసికంగా ఈ డిప్రెషన్ నుంచి బయటపడొచ్చు అంటారా? అంటే వీటి పాత్ర ఎంతవరకు ఉంది? మెడిటేషన్ కానివ్వండి, యోగా వీటి వల్ల ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అంటారు? ఈ మెడిటేషన్ యోగా యొక్క రోల్ ఈవెన్ 1% కూడా ఉండదు. ఇవి చేయడం వల్ల ఎటువంటి లాభం కూడా ఉండదు. ఇవి చేయడం వల్ల ఎవరికి లాభం ఉంటుంది అంటే ఒక కామన్ మ్యాన్, అంటే ఎటువంటి మానసిక సమస్యతో ఎటువంటి మానసిక సమస్య లేని వాళ్ళకి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎంతో కొంత మెరుగుపడుతుంది. లైక్ ఒక స్టూడెంట్ నార్మల్గా ఉన్న స్టూడెంట్కి అంటే డిప్రెషన్ లేని స్టూడెంట్కి అతనికి కొంచెం మెమరీ పవర్ పెరగడం కానీ లేదా కాన్సన్ట్రేషన్ పెరగడము, కాన్ఫిడెన్స్ పెరగడం లాంటివి హెల్ప్ అవుతాయి. అంతే తప్పించి డిప్రెషన్తో బాధపడుతున్న వాళ్ళకి అందులో సూసైడ్ ఆలోచనలు అంటే ఆత్మహత్య ఆలోచనలు ఉన్న వాళ్ళకి మెడిటేషన్ చేయడం వల్ల కానీ యోగా చేయడం వల్ల కానీ ఎటువంటి ప్రాక్టికల్ బెనిఫిట్ ఉంటుంది. చాలామంది ఏంటంటే సార్ నేను రెగ్యులర్గా యోగా చేస్తుంటాను, రెగ్యులర్గా మెడిటేషన్ చేస్తుంటాను, నాకెందుకు డిప్రెషన్ వస్తుంది సార్ అంటే ఈ యోగాకి మెడిటేషన్కి డిప్రెషన్కి ఏమీ సంబంధం లేదు. సో ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక యోగా చేసే వ్యక్తి మేబీ డిప్రెషన్తో బాధపడుతుంటే ఒక 2-3 డేస్ ఎక్కువ బతికే అవకాశాలు ఉంటాయి. లైక్ ఒక 2-3 డేస్ తర్వాత ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న వ్యక్తి యోగా మెడిటేషన్ స్టార్ట్ చేస్తే మేబీ ఇంకొక 2-3 డేస్ ఎక్కువ బతకొచ్చేమో కానీ అంతకు మించి బతికే అవకాశాలు ఉంటాయి. సో ఈ యోగా చేయడం వల్ల మెడిటేషన్ చేయడం వల్ల ప్రాక్టికల్ బెనిఫిట్ ఏమి ఉండదు. ఎందుకంటే ఇందాకే చెప్పినట్టు మెదడులో రసాయనాల మార్పిడి అనేది కేవలం యోగా చేస్తేనో మెడిటేషన్ చేస్తేనో పెరగదు. ఏంటంటే ఒకసారి మెడికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే ట్యాబ్లెట్స్ తీసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ యోగా మెడిటేషన్ చేయడం వల్ల కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి. అందులో కూడా నేను చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఈ మెడిటేషన్ వల్ల ఎంతో కొంత తక్కువ బెనిఫిట్సే ఉంటాయి. ఈ ట్రీట్మెంట్తో పాటు ఏం చేయాలంటే ఫిజికల్ యాక్టివిటీ చేయాలి.
వాకింగ్ ఈజ్ ది బెస్ట్ థింగ్. అంటే జిమ్ అంటే ప్రతిసారి కుదరకపోవచ్చు. ఇప్పుడు లాక్డౌన్ ఉంది, జిమ్ కొన్ని ఓపెన్ లేవు, కానీ అన్నిటికన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్ చేయడం. సింపుల్గా డైలీ ఒక 30 to 40 minutes మనం ఎంతో కొంత ఎండలో అర్లీ మార్నింగ్ చేస్తారు చాలామంది. మనం గ్రౌండ్స్లో చూస్తుంటాం, మార్నింగ్ 4 o'clock 5 o'clock వెళ్ళి చేయడం చూస్తుంటాం. సో ఈ 4 o'clock 5 o'clock వెళ్ళినప్పుడు వాకింగ్ చేస్తుంటే హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అది కార్డియాలజిస్ట్ గారిని కలిసి మాట్లాడితే ఇంకా క్లియర్గా చెప్తారు. సో ఈ టైం కాకుండా ఎంతో కొంత ఎండ్ వచ్చిన టైంకి లైక్ 7:30 8 9 o'clock కుదిరినంతసేపు ఒక 30 minutes 40 minutes ఎంతో కొంత స్వెట్టింగ్ రావాలి, కొంచెం అలసిపోవాలి. సో శారీరకంగా ఎంత అలసిపోతే మానసికంగా అంత రిలాక్సేషన్ దొరుకుతుంది. నార్మల్గా ఉన్న వ్యక్తి మెడిటేషన్ చేస్తే బెనిఫిట్ ఉంటుందేమో కానీ డిప్రెషన్తో బాధపడుతున్న వాళ్ళు మెడిటేషన్ చేస్తే మాత్రం ఎటువంటి బెనిఫిట్స్ యాక్చువల్గా ఉండయి. ఎంతో కొంత బెనిఫిట్ ఉన్నా అది ఆ మనిషిని కాపాడే అంత బెనిఫిట్స్ అయితే ఖచ్చితంగా ఉండయి. సో మెడిటేషన్ చేయడం వల్ల కంప్లీట్గా బెనిఫిట్ ఉంటుంది అని అనుకోవడం మాత్రం తప్పు. ఓకే, అంటే ఇప్పుడు ఈ మెడిటేషన్ యోగా ఇది ఒక అంటే మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులకు ఇది కంప్లీట్గా యూజ్ అవుతుంది, కానీ ఈ డిప్రెషన్లో ఉన్న వారిని మాత్రం ఏ మాత్రం కూడా ఎఫెక్ట్ వాళ్ళకు పడదని మీ అభిప్రాయం? ఖచ్చితంగా నేను ఇందాకే చెప్పినట్టు నార్మల్ వ్యక్తికి ఎంతో కొంత వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ కావడానికి యూజ్ అవుతుంది, కానీ తీవ్రమైన డిప్రెషన్ ఆత్మహత్య స్వభావం ఉన్న వాళ్ళు ఒక మూల కూర్చొని మెడిటేషన్ చేయడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే యాక్చువల్గా మనము చూస్తుంటాం, చాలామందిని అడుగుతుంటే నేను స్ట్రెస్లో ఉన్నా సార్, డిప్రెషన్లో ఉన్నాను, నేను ఒక నలుగురిలో కలిసి వెళ్ళినప్పుడు ఎంతో కొంత నాకు బెటర్ అనిపిస్తుంది అంటారు. దాని మీనింగ్ ఏంటి? నలుగురిని కలిసి బెనిఫిట్ అనిపిస్తుంది అంటే ఒంటరిగా కూర్చుంటే వాళ్ళ జబ్బు ఇంకా పెరుగుతుంది. సో ఒక మూల కూర్చొని లైట్ ఆఫ్ చేసుకొని సైలెంట్ రూమ్లో కూర్చొని మెడిటేషన్ చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళకున్న ఆలోచనలు విపరీతంగా వస్తుంటాయి. సో మ్యాక్సిమం అదే టైం నుంచి బయటకు వచ్చేసి ఆత్మహత్య చేసుకునే అవకాశాలు ఉంటాయి. సో మెడిటేషన్ వల్ల యాక్చువల్గా సైకలాజికల్ స్ట్రెంగ్త్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. ఆ పెరిగిన ఎనర్జీ వాళ్ళ మైండ్ సెట్ ఏదైతే ఉందో ఆ టైంలో ఉన్న మైండ్ సెట్ని వాళ్ళ ఎనర్జీ ద్వారా పెరుగుతుంది. సో ఇప్పుడు నాకు ఆల్రెడీ ఏ ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలు పెరుగుతాయి. ఆత్మహత్య ఆలోచనలు ఉంటే ఆత్మహత్య ఆలోచనలు పెరిగి ఇంకా ఆత్మహత్య చేసుకునే అవకాశాలు ఇంకా పెరుగుతాయి. సో మెడిటేషన్ అనేది డిప్రెషన్తో బాధపడుతున్న వాళ్ళకి సజెషన్ నేనైతే చేయను. ఓకే డాక్టర్ గారు, అండ్ ఇంకొకటి ఈ విషయాల్లో ఇప్పుడు ఈ ఆత్మహత్యలో నివారణ విషయంలో చాలా విషయాలు చెప్పారు. అండ్ ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వారిని ఏ విధంగా గుర్తించాలి, వారికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఇలాంటి విషయాలన్నీ చక్కగా చెప్పారు. అండ్ ఎట్లాస్ట్ ఈ కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులకు అంటే ఇప్పుడు ప్రజెంట్ నెట్లో సోషల్ నెట్వర్క్లో కానివ్వండి ఎక్కడ చూసినా కానీ ఈ సూసైడ్ అనేది హైలైటింగ్గా మారిపోతుంది. ఎందుకంటే ఈ మధ్య స్టార్ హీరో మరణం వల్ల కానివ్వండి, సో ప్రతి ఒక్కరు దీనికి రియాక్ట్ అయిపోయి ఈ సూసైడ్స్కి అనేది ప్రతి ఒక్కరు ఇది నివారించడానికి ఆలోచించడం, అంటే ఇలాంటి డిప్రెషన్లో ఉన్న వారిని మనం కాపాడుకోవాలి అన్న ఆలోచనలో ప్రతి ఒక్కరు ఇప్పుడు ముందుకు వస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేను చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే బీపీ కానీ షుగర్ కానీ గుండెపోటు పక్షవాతము ఇవి ఎలా అయితే జబ్బులో అలానే డిప్రెషన్ కూడా ఒక జబ్బులాగా ఒక వ్యాధిలాగా గుర్తించాలి. డిప్రెషన్ ఉంది అనుకుంటే మనకు అంటే చాలామంది సైకియాట్రిస్ట్ని కలవడానికి చాలా మొహమాట పడతారు, సిగ్గుపడతారు. ఒక పేషెంట్ అయితే నాకు డైరెక్ట్గా చెప్పారు, సార్ నేను మీ క్లినిక్ వచ్చే ముందు వెనక్కి అటుపక్కన ఇటుపక్కన చూసుకుంటాను, నన్ను గుర్తుపట్టే వాళ్ళు ఎవరు ఉన్నారా చూస్తాను, ఒకవేళ ఉన్నట్టు అనిపిస్తే ఆ లైన్లో నడుచుకుంటూ వెళ్ళిపోతాను, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తాను అంటారు. సో ఇది చాలా పెద్ద స్టిగ్మా సైకియాట్రిస్ట్ని కలవడం అనేది. బట్ ఈ స్టిగ్మాని ఈ సోషల్ మీడియా ద్వారా మనం ఈ స్టిగ్మా తగ్గిపోవడం అనేది తరచుగా చూస్తున్నాం. మెయిన్గా అందరికీ నేను చెప్పేది ఏంటంటే డిప్రెషన్ కూడా ఒక వ్యాధిలాగా గుర్తించి సైకియాట్రిస్ట్ని కలవడానికి ఎటువంటి మొహమాటం పెట్టుకోకుండా మనస్ఫూర్తిగా రండి, వచ్చి మీ సమస్యలన్నీ కూడా వ్యక్తపరచండి. దానికి సంబంధించిన కౌన్సిలింగ్ ఇవ్వడానికి మేము ఎప్పుడు రెడీగా ఉంటాం. తర్వాత అవసరం అనిపిస్తే మేమే ట్యాబ్లెట్స్ పెడతాము. ఇంకొకటి ఏంటంటే ఈ డిప్రెషన్ అనేది 1 week 10 daysలో ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గేది కాదు. కనీసం ఒక 6 to 9 months ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ప్లస్ అలానే ఆత్మహత్య స్వభావం కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. సో అందరికీ నేను చెప్పేది ఏంటంటే డిప్రెషన్ని కూడా ఒక వ్యాధిలాగా గుర్తించి దానికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఎప్పుడు వెనుకాడొద్దు అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం కేటాయించి ఈ చక్కటి అంశం గురించి మాట్లాడి వారికి కూడా ఒక అవగాహన కల్పించినందుకు మీకు ప్రత్యేకించి K6 తరపున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. K6 ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో చూసారు కదండి, మరి డాక్టర్ గారు చెప్పినట్లు కూడా ఈ విధంగా మరి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు కూడా ఏమాత్రం ఇలా లోన్లీగా ఉండి ఆత్మహత్యల వరకు మరి పాల్పడకుండా
ప్రతి ఒక్కరు అంటే సమస్య కంటే ఎక్కువ ప్రాణం ముఖ్యం కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరు మీ ప్రాణం పట్ల కూడా మీ ప్రాణం కోల్పోవడం వల్ల ఒక కుటుంబానికి కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోవాలి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా K6 ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది కాబట్టి ఈ కార్యక్రమం ప్రేక్షకులకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. సో చూసారు కదా, ఇది వాటి కార్యక్రమం. తిరిగి ప్రసారమై మరో కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ K6.